జాబ్ నోటిఫికేషన్ వ్యూవర్స్ అందరికీ నా నమస్కారం అండి. మీరు పెట్టే ఒక్కొక్క లైక్, ఒక కామెంట్ మా టీంకు చాలా పెద్ద ఎనర్జీ బూస్ట్ అండి. మా సబ్స్క్రైబర్ పెరుగుతున్నారంటే మా బాధ్యత కూడా పెరుగుతుందని భావిస్తామండి. డైలీ ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందు ఉంటామండి. కొత్తగా ఎవరైతే చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి. కృషి సేవక్ విజ్ఞాన్ కేంద్రంలో భోజ్పూర్ సేవక్ సమాజ్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇడుక్కి ఫ్రమ్ కేరళ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్టులు చూసుకుంటే ఇక్కడ పోస్ట్స్ క్వాలిఫికేషన్ ఇక్కడ మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. అలాగే ఇక్కడ అప్లికేషన్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ అసిస్టెంట్ 1 పోస్ట్ ఉంది. పే లెవెల్ చూసుకుంటే 35,000 నుంచి స్టార్ట్ ఉంది. పే లెవెల్ 6. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించండి. డ్రైవర్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. ఒక పోస్ట్ పే లెవెల్ 21,000 నుంచి స్టార్ట్ అవుతుంది. టీఏడిఏ అన్నీ ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో. అలాగే పాస్ అయిన స్కిల్ టెస్ట్ ఉంటుంది. వన్ ఇయర్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఐటీఐలోనే ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్లోనే, అప్పుడు ఇంకా మంచిది. ఎక్స్ట్రా సర్టిఫికేట్ స్కిల్ సపోర్ట్ డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ ఉంది. పే లెవెల్ 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి శాలరీ, మంచి ఆపర్చునిటీ. 10th క్లాస్ ప్లస్ ఐటీఐ పాస్ అయి ఉంటే ఇంకా మంచిది. మీరు అప్లికేషన్ www.kv.orgలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మొత్తం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇక్కడ మినిమం 20 to 30 years లోపు కలిగిన అభ్యర్థులకు పోస్ట్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది. డ్రైవర్ 18 నుంచి 27 సంవత్సరాలు కలిగి ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ స్కిల్ సపోర్ట్ డిపార్ట్మెంట్ 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య కలిగి ఉన్న అభ్యర్థులు అప్లై చేయడానికి మంచి అవకాశం. SC/ST అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఎస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ కలిగి ఉంటుంది. 5 years SC/ST, 5 years ST అభ్యర్థులకు, 3 years OBC అభ్యర్థులకు, PW అభ్యర్థులకు 10 years ఉంటుంది. 10 years. టీఏడిఏ అన్నీ ఉంటాయి. సెకండ్గా ఎవరైతే అభ్యర్థులకు టీఏ అండ్ డిఏని ప్రొవైడ్ చేస్తారో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత చైర్పర్సన్ ఆఫ్ ICAR కృషి విజ్ఞాన్ కేంద్ర ఇడుక్కి డిస్టిక్లోని కేరళ ఈ అడ్రస్కు మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఫోటో అటాచ్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లేటెస్ట్ ఫోటో, సబ్జెక్ట్ మీ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు పోస్ట్కి టు అడ్రస్ ఈ అడ్రస్కి పంపించాల్సి పోస్ట్లో స్పీడ్ పోస్ట్లో నార్మల్ పోస్ట్ పంపించాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్తోనూ మీ నేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్, మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటే అక్కడ, జాబ్ చేస్తుంటే కరస్పాండెంట్ ఎక్కడ ఉంటే అక్కడ పంపించవచ్చు. టెలిఫోన్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేషనాలిటీ, మెరిటల్ స్టేటస్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, క్లోజింగ్ డే, ఏజ్ ఆఫ్ క్లోజింగ్ ఇప్పుడు అనేది డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, రిలీజియస్, అలాగే కేటగిరీ అనేది ఫిల్ చేయాలి. SC/ST
ఎస్సీ అయితే ఎస్సీ సర్టిఫికేట్ నుంచి, ఎస్టీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీ డీడ్ అభ్యర్థులు అంటే సర్టిఫికేట్, క్రిమినల్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది అటాచ్డ్గా. అలాగే మీ క్వాలిఫికేషన్ ఎంతవరకు ఉందా అనేది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. 10th అయితే 10th, మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తుంటే హైయర్ ఎడ్యుకేషన్ దాకా పెట్టాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా శాఖలో మీరు ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాల దాకా, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్ చేస్తున్నారో అది మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ పోస్టులు చేశారు, ఎన్ని మంత్ అనేది తెలుస్తుంది. డీడీ అడ్రస్కు డీడీ తీయాల్సి ఉంటుంది. ఏ బ్యాంక్ అనేది డీడీ నెంబర్, బ్యాంక్, డేట్, 500 పే చేయాల్సి ఉంటుంది. ఈ అడ్రస్కు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్, ప్లేస్, సిగ్నేచర్, మీ సిగ్నేచర్ ఇక్కడ సిగ్నేచర్ చేయొచ్చు. అలాగే ఎన్క్లోజర్, మీరేం ఎన్క్లోజ్ చేస్తున్నారో సర్టిఫికేట్స్ ఇక్కడ పంపించాల్సి ఉంటుంది. అటాచ్డ్గా మీ డేట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్కి అప్లై చేసిన తర్వాత ఇక్కడ టూ అడ్రస్ ఫిల్ చేసి ఫ్రమ్ అడ్రస్ మీద రాసి ఎన్వలప్ కవర్లో పోస్ట్ చేసి స్పీడ్ పోస్టర్, నార్మల్ పోస్ట్ చేయాల్సి ఉంటుంది. చేయండి. చూస్తున్నందుకు ధన్యవాదాలు.